అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధరా. అదృశ్య చూడబడనిది. సృష్టి రూపముగా ఉన్న అమ్మవారిని దర్శించవచ్చు. కానీ అమ్మవారు దృశ్య రూపముగానే కాక అదృశ్య రూపముగా అంటే చాలా సూక్ష్మమైనదిగా కూడా ఉంటుంది. భౌతికమైన కళ్ళ ద్వారా లేదా మరే ఇతర ఇంద్రియాల ద్వారా ఆమెను చూడలేము. ఈ స్థితిలో అమ్మవారు తనను తాను చూడవలసిందే గాని ఇంకొకరు ఆమెను చూడలేరు. ఈ స్థితిలోని అమ్మవారిని అదృశ్య అనాలి. హస్తి, బాతి, ప్రియ, రూప, నామం ఈ 5 లక్షణాలలోని మొదటి 3 లక్షణాలు బ్రహ్మకు చెందినవైతే చివరి 2 లక్షణాలు జగత్తుకు చెందినవి. బ్రహ్మకు చెందిన 3 లక్షణాలు సత్, చిత్, ఆనందాలు అంటారు. ఇవి దర్శింప వీలులేనివి. ఈ లక్షణాలు గల అమ్మవారిని అదృశ్య నామంతో పిలువవచ్చును. దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది. బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోనే ఉన్నప్పుడు ఇక అమ్మవారికి ఎదురుగా చూడడానికి ఏముంటుంది అంటే అమ్మవారికి చూడడానికి ఏమీ లేని స్థితి అన్నమాట. ఈ స్థితిలోని అమ్మవారిని దృశ్యరహిత అనాలి. ఈ నామం ఆమె కుండలిని రూపాన్ని సూచిస్తుందని కూడా చెప్పవచ్చు. ఆమె అవగాహనకు అతీతమైన అత్యున్నత జ్ఞానం యొక్క రూపంలో ఉంది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించున్నది. విజ్ఞాత్రి అంటే విజ్ఞానమును కలిగించినది అని, జ్ఞానశక్తి స్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. తెలియబడేది విజ్ఞానము, తెలుసుకునేవాడు విజ్ఞాత, తెలియచెప్పేది విజ్ఞాత్రి అన్నమాట. ఇది ఒక అర్థం. విజ్ఞాత్రి అంటే సకల శాస్త్రాలు తెలిసినది అని మరో అర్థం. వేద్యవర్జిత తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది. తెలుసుకోవలసిన విషయాలు, తెలుసుకొనబడిన విషయాలు మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవు. ముందు చెప్పిన విజ్ఞాత్రి నామం ప్రకారం అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేది అమ్మవారు. అలాంటి అమ్మవారికి తెలుసుకోవలసిన విషయాలంటూ ఉండవు అనే అర్థంలోనే ఈ నామం చెప్పబడింది. సాక్షి రూపముగా సకల విషయాలు తెలిసినది, తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలనిది. అది బ్రహ్మము యొక్క లక్షణం. ఆమె సర్వజ్ఞురాలు. ఇది మునుపటి నామానికి ఒక ధృవీకరణ. యోగిని యోగముతో కూడి ఉంది. యోగి అనే పుల్లింగ పదానికి యోగిని అనేది స్త్రీలింగ పదం అవుతుంది. జీవేశ్వర సర్వేశ్వరుల కలయిక విషయమే యోగము. జ్ఞాన, జ్ఞాత, జ్ఞేయముల ఏకత్వ భావనయే యోగము అని చెప్పవచ్చును. ఎంతో దీక్ష, శ్రద్ధ ఉంటే గాని ఈ యోగము కుదరదు. అంటే ఈ నామము దీక్షకు, శ్రద్ధకు సంబంధించిన శిక్షణను ఇచ్చే అమ్మవారి నామాన్ని సూచిస్తుంది. యోగాభ్యాసం చేసేవారిలో ఆ యోగాభ్యాసాన్ని వదలకుండా ఆ చేసేవారిని అదే విధంగా కొనసాగించేట్లు చేసే శక్తిని యోగిని అంటారు. ఇది ఒక అర్థము. శ్రీచక్రంలో 576 కోట్ల యోగిని శక్తులు అమ్మను సేవిస్తూ ఉంటారు. ఏ సాధకుడికైతే ఈ యోగిని శక్తుల బలం సమకూరుతుందో అతడికి యోగము అంటే జీవాత్మ పరమాత్మల కలయిక కలుగుతుంది. యోగద యోగమును ఇచ్చినది. ఆత్మ పరమాత్మల కలయికే యోగము అంటారు. ఈ స్థితిని చేరడానికి వివిధ యోగా పద్ధతులు ఉన్నాయి. అవి భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగం, రాజయోగం మొదలైనవి. శ్రీ విద్యకు సంబంధించిన కుండలిని యోగం ఈ యోగా పద్ధతులలో విశిష్టమైనది, విశేషంగా ఆచరింపబడేది. యోగము అంటే లేనిది పొందడం, క్షేమము అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడం. యోగద అనే నామం అమ్మవారు తన భక్తులకు యోగమును ప్రసాదిస్తుంది అని, రక్షాకరి అనే 317వ నామం అమ్మవారు తన భక్తులకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని తెలియజేస్తున్నాయి. యోగ్య యోగ్యమైనది. యోగ్య అంటే దివ్యమైన యోగస్వరూపిణి అయిన అమ్మవారు. యోగముతో పరిచయమై
సాధనలో ఒక రకమైన దివ్యానుభూతిని, ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అలా ఆనందం పొందిన స్థితిలో శాశ్వతంగా ఉండిపోవాలనిపించేటంతగా ఆ యోగానుభూతి ఉంటుంది. ఈ యోగానుభూతికి దారితీసే యోగ విధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి. ఇట్టి యోగ స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య. ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు అనే దాన్నే వాస్తవానికి యోగ్యమైనది అనాలి. యోగానంద యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి. యోగ సాధనలో పొందే దివ్యమైన అనుభూతిపరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామమే యోగానంద. ఈ నామం కుండలిని యోగ ప్రతిఫల రూపాన్ని సూచిస్తుంది. యోగ ప్రతిఫలానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. యుగంధర జంటను ధరించున్నది. యుగము అంటే జంట అని ఒక అర్థం. జంట అంటే ఒకే రకమైన లక్షణాలు లేక పోలికలు కలిగి ఉన్నవి కావచ్చు, లేదా పరస్పర విరుద్ధమైనవి కావచ్చు. ఉదాహరణకు కాంతి ప్రకాశము, దేహము ఆత్మ, సుఖము దుఃఖము, ఆనందము విషాదము, వెలుగు చీకటి, పగలు రాత్రి ఇటువంటి జంటలతో కూడినదే ఈ సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తన యందు ధరించవలసినదే. అందుకని అమ్మవారు యుగంధర. ఇది ఈ నామానికి ఒక అర్థం. యుగము అంటే ఒక కాల వ్యవధి. విశ్వం యొక్క ఉనికిని 4 కాలాలుగా విభజించారు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. 4 యుగాల మొత్తం కాలం 43,20,00,000 సంవత్సరాలు. ఈ చక్రం చివరిలో మహాప్రళయం జరుగుతుంది మరియు సృష్టి యొక్క తదుపరి చక్రం ప్రారంభమవుతుంది. అమ్మవారు ఈ కాలచక్రానికి నియంత్రిక. అందుకని అమ్మవారు యుగంధర. ఇది ఈ నామానికి ఇంకో అర్థం.